భగవంతుడు మాత్రమే గుణాతీతుడు. The one who has transcended attributes is God himself. ఏదో కోపించినట్టుగా మనకు కనిపించినప్పుడు కానీ అది కోపం కాదు. He may appear to be angry, it is not anger in the sense. భక్తులను మార్గంలో తెప్పించుకునే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు. To set right the devotees, to see that they lead correct ఆ life. కఠిన శబ్దములే లేకుండా ఈ భక్తులు కూడా వినడానికి వీలుండదు. When God does not use harsh words, the devotees cannot be corrected. కనుకనే భక్తులను సరైన మార్గంలో తెప్పించే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు. God pretends to be angry only to set right the devotees. అన్నీ కేవలము ఒక నాటకములే కానీ సరైనటువంటి సత్యములు కాదు. In fact, this anger is only dramatic action but not reality. భగవంతునికి ఎట్టి కోపములు లేవు. God has no trace of ఎప్పుడు anger. అట్టి కోపములకు అవకాశమే ఇవ్వడు. He never gives scope for anger. మనం దోషములు చేసినప్పుడు భగవంతుడు కోపించుతున్నాడేమో అని తలుచుకుంటాము. When we commit a mistake, we think that God is angry. కానీ నీ దోషములు నేను జ్ఞప్తి తెప్పించుకునే నిమిత్తమై ఈ రకంగా కనిపిస్తుంటాడు. God pretends to be angry so that you will be reminded of your own mistakes. కొన్ని సమయాల లోపల భగవంతుడు మీతో మాట్లాడకుండా ఉండిన సమయం లోపల స్వామికి ఏమో కోపం వచ్చిందేమో, ఎందుకో నాతో మాట్లాడటం లేదు అని భావిస్తూ ఉంటారు. At times when Bhagavan does not talk to you, you think that Bhagavan is angry with you and therefore stop talking ఎప్పుడు to you. కూడాను దానికి కోపం అనేదే కాదు. Bhagavan has no anger at all. అన్నింటి యందు కూడాను ప్రేమతత్వమే. Bhagavan is full of love in every aspect. ఆ ప్రేమ కూడాను కఠినమైనటువంటి పదములతో ఉపయోగించినప్పుడు అదే కోపంగా భావిస్తుంది. In fact, the harsh words may sound as if he is angry, but its reality is love only. మన నిత్య ప్రార్థనల యందు కూడాను అట్టి దోషములు మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. And we find in our daily life some of the mistakes that we commit. నాయన ఇట్రా అని పిలిస్తే ప్రేమతో పిలిచినట్టుగా అవుతుంది. When he says softly, come close, it appears he is talking to you lovingly. నాయన ఇట్రా అన్నప్పుడు కోపంతో చెప్పినట్టుగా ఉంటుంది. When he says harshly, come here, it means he is quite angry. కనుక ఇవన్నీ శబ్ద ప్రమాణములే తప్ప అన్య ప్రమాణములు కాదు. This is only change in the tone, nothing to do with the reality. ప్రేమ ముదిత మనసే కహో